రాజకీయ నాయకులు, దగ్గర బంధువులు, దూరపు బంధువులు అందరూ వెళ్తున్నారు. హర్షను ఏమని ఓదార్చగలరు? హర్ష ప్రత్యూష తల్లి జయంతి గారి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ఆవిడ దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్నారు. తనకు చేతనైనంత ఓదార్చి తనతో తన ఇంటికి వచ్చేయమన్నాడు. నా జీవితం ఈ ఇంటిలోనే వెళ్ళిపోవాలి బాబు అన్నారు ఆవిడ. ఇంద్రనీల్, సీతలు వచ్చారు. హర్ష, మా ఇంటికి వచ్చేయండి, మా అక్కని మీలో చూసుకుంటాం అన్నాడు. అలాగే ఇంద్ర, నాకు రావాలనిపించినప్పుడు తప్పక వస్తాను, కొన్నాళ్ళు నన్ను ఒంటరిగా ఉండని అన్నాడు. ధైర్యంగా ఉండు హర్ష, నేను నీకు చెప్పేవాడిని కాదు అంటూ ఓదార్చి వాళ్ళు వెళ్ళిపోయారు. బంధువులు, స్నేహితులు 15 రోజులు వచ్చి హర్షకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. చాలామంది హర్షను తమతో పాటు రమ్మన్నారు. హర్ష ఇష్టపడలేదు. తర్వాత తండ్రి మిగతా వారి శీతభస్మాలు తీసుకుని ఇంద్రనీళ్ళను తీసుకుని కాశీ వెళ్ళాడు. ఆ భస్మాలను శాస్త్రోక్తంగా గంగలో నిమజ్జనం చేశాడు. గంగ ఒడ్డున హర్ష ఇంద్రనీల్ భుజం మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. తర్వాత ఇంటికి వచ్చారు. ఇంద్రనీల్ 4-5 రోజులు హర్షతో ఉండి ధైర్యం చెప్పాడు. తర్వాత వెళ్ళిపోయాడు. పాత జ్ఞాపకాలు హర్ష మనసును సూదులు గుచ్చినట్లు గుచ్చుతున్నాయి. దుఃఖం తన్నుకును వస్తుంది. ఎప్పుడో ఏ అర్ధరాత్రో 1-2 గంటలు తప్ప నిద్రే కరువైంది. నౌకర్లు తమ పని తాము మౌనంగా చేసుకుపోతున్నారు. ఒకరోజు సాయంత్రం హర్ష సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. బీచ్ రెస్టారెంట్లో భోంచేసి ఇసుకలో వెల్లికిలా పడుకున్నాడు. అమావాస్య రాత్రులు, పైన నల్లటి ఆకాశంలో నక్షత్రాలు, ఎదురుగా సముద్రపు హోరు. ఏదో తట్టిన వాడిలా లేచి కూర్చున్నాడు. ఇక నేనెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అన్న ప్రశ్న హఠాత్తుగా మనసులో మెదిలింది. నిజం, బ్రతికి ప్రయోజనం లేదు. భగవంతుడు కనీసం ఒక కుటుంబ సభ్యుని కూడా మిగల్చలేదు. నా వాళ్ళ జ్ఞాపకాలతో నిత్యం మరణించే కంటే ఒకేసారి ఈ సముద్రంలో కలిసిపోవడం మంచిది. ఒక్క 5 నిమిషాల బాధ తర్వాత అంతా ప్రశాంతమే అని నిశ్చయానికి వచ్చాడు. చుట్టూ చూశాడు. ఎవరు ఉన్నట్టు లేరు. సముద్రానికి వచ్చిన వారు దాదాపు వెళ్ళిపోయారు. అంతా చీకటిగా ఉంది. నెమ్మదిగా లేచి నడుచుకుంటూ సముద్రం వైపు కదిలాడు. కెరటాలు హర్ష పాదాలను చల్లగా తాకాయి. సముద్రంలోనికి నడిచాడు. మోకాళ్ళ లోతు, మెడ లోతు వరకు వెళ్ళాడు. నిశ్చయం బలంగా. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.